హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. నీకు వచ్చింది, నీకు కూడా ఒక రోజు మేము మసలాలు వెళ్ళండి, రాత్రిలో మసలాలు రండి. నువ్వు మొత్తం దానివే బాయ్స్ కి వెళ్ళాం, గర్ల్స్ కి వెళ్ళాం. ఇప్పుడు మిమ్మల్ని విడిగా పిలవలేదు. ఆయన మిమ్మల్ని కూడా ఇక్కడ నుండి ఈదుతో పిలవమను. నీవేంటి ఆ ముసలంతా కూడా ఎందుకు వెళ్ళడం? కూర్చోండి. ఇది అమ్మగారు మీరు తండ్రి. ఆమె అమ్మ ఇంకెవరన్నా ప్రార్థన చేయించుకునేవాళ్ళు, స్వీట్స్ ఇచ్చేవాళ్ళు, ఫ్రూట్స్లు ఇచ్చేవాళ్ళు, పలహారాలు పంచుకునేవాళ్ళు, ఏదైనా ఇచ్చేవాళ్ళు అంటే తొందరగా వచ్చేయండి ఒకేసారి. ఇగో కేక్ ఇచ్చేవాళ్ళు టిష్యూలో పెట్టేవాళ్ళు. కేక్ తినేయండి, ఎవరు దాచుకోవద్దు. మళ్ళీ మధ్యాహ్నం కేక్ ఉంటుంది, దాచుకుంటుంది. రావాలి రావాలి. హేమంత్ లేదా మా దాంట్లో సోమకుమారి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంవత్సరం కూడా మరి బిడ్డలకి ఇస్తున్న యొక్క ఫ్రూట్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకులకు ఇస్తున్న స్వీట్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆశీర్వదించి ప్రేమ నాయన మరి అప్పటికి కూడా శ్రేష్టమైన దీవెనలు, పండుగ శుభాకాంక్షలు మీరు సమృద్ధిగా తనకి తన బిడ్డలకు మీరు దయచేయండి. యేసు నామములో దీవిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, అందరూ చక్కగా కూర్చొని పలహారం తినండి, కేక్ తినండి. నా ముక్కు చూడు. హ్యాపీ క్రిస్మస్. కేక్ ఎలా ఉంది? బాగుంది, తీయగా ఉంది. మా యాపిల్స్ అందరికి ఇచ్చామా? ఎవరికైనా మిస్ అయితే చెప్పండి. ఇదేంటి నా చేతిలో పెట్టింది పిల్ల, పట్టుకోరా సోని. రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇళ్ళు, మాసిపోయాయి హృదయాలు, ఇంటి పైన నక్షత్రం
ఇందులో వేసినా టమాటా మసాలా గంట పట్టిద్ది లేకపోతే. ఇలాగా ఓకే ఫ్రెండ్స్, మాదైతే పొద్దున్నే ఆరాధన అయితే అయిపోయింది. తెల్లవారుజామున లేచి 4 గంటలకైతే ఆరాధన అయిపోయిందండి. 6:30 దాకా అయితే జరిగింది. ఇంకా లేచిన తర్వాత ఇంకా మేము వంటలు అవన్నీ చేస్తున్నాము. మధ్యాహ్నం భోజనాలకి నేను చెప్పాను కదండి, ఒకళ్ళు మనకి భోజనాలకి ఇచ్చారని చెప్పేసి ఇంకా దానికోసం రెడీ చేస్తున్నాము. ఇప్పుడైతే వీళ్ళకి అందరికి కూడా టమాటా బాత్ చేస్తాము టిఫిన్. ఇంకా వంటలు అవన్నీ మొదలు పెట్టాము. ఇప్పుడు నిన్న చెప్పేసి ఆల్రెడీ. అయితే మధ్యలో మీరు ఆపేస్తారు, అక్కడ అయిపోద్ది. అదే అండి, ఇంకా వంటలు అయితే మొదలు పెడుతున్నాం. మరి ఏ టైం అయిద్దో చూడాలి. బాగా గాలి వేస్తుంది, బయట వర్షంగా ఉంది. మరి అదేంటో గుడివాడ వచ్చినప్పుడల్లా తుఫాన్ వస్తుంది. ఇంకా నేనైతే మసాలా వేపుకుంటున్నానండి. మసాలా పొడికి ఇది వేపుకోగానే నేను ఇంకా బయటకు వెళ్ళి టమాటా బాత్ చేసేస్తాను. వేడివేడిగా టిఫిన్ ఇలాగ అందరికి పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు అనమాట. ఇంకా ఈరోజు ఏంటంటే స్పెషల్ అంటే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై అండి. కొబ్బరితో ఫ్రై చేశా కదా మా ఇంట్లో, సేమ్ అదే అనమాట. ఇంకా గారి, పూర్ణం, సాంబారు, పచ్చడి మరి ఏం చెప్పలేదు, లేదేమో పచ్చడి లేదంట పచ్చడి. సేమియా ఒకటి అండి. ఇక అదండి ఈ రోజు అయితే స్పెషల్. ఇంకా మేమైతే మొదలు పెట్టేసాము. మీరు ఈ వీడియో నేను క్రిస్మస్ రోజే చెప్తున్నా, మీకు తర్వాత వచ్చింది కాబట్టి అందరికి బిలేటెడ్ గా హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంకా జరిగేది అయితే చూద్దాము. మీరు ముందుగా అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన వీడియోని ఇప్పుడు ఎవరైనా చూస్తే కొత్త వాళ్ళు కనుక ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నీకు కమ్ముకోలేదు కనుక నీవు గర్భము ధరించి కుమారుని కందు అని ఆయనకి అందుకే రాసి అమ్మే ఎవరైనా కానుకుంది. కొబ్బరి ఉన్నాయండి, కొబ్బరి పొడిగా అవి పెడితే ఎలాగో చలిగా ఉందిగా, స్నానం చేయడానికి నీళ్ళన్నా పెట్టుకోవచ్చు. మా సేమియాలు షుగర్లెస్ లేకుండా ముందే చెప్పిన సేమియాలు కూడా షుగర్లెస్ చేద్దాం. అదే బెల్లం చితపట్నా, ఇదిగో బెల్లం. ఏం టెస్ట్ ఉంటుంది, ఏమన్నా తెచ్చేలేదు. కడగబెట్టి నీళ్ళు వేసుకుని నీళ్ళు ఏంటి ఏతిరాజు గడ వంటే వాళ్ళ శిష్యుడు ఆడేవాళ్ళు. ఫస్ట్ సూర్య వచ్చింది చైనా నేను అని, తర్వాత ఇది తీసుకున్నాడు అవకాశం. ఆ పిల్ల తీసుకోలేదు. లోపల చేస్తుంది కదా పిల్లలపై చెప్పారా? ఏంటది సాంబారా టమాటా బాత్? చింతపండు పులుసు టమాటా బాత్ కదా. టమాటా బాత్ ఇది సేమియా ఉప్మా. అది సేమియా ఉప్మా. సేమియా ఉప్మా, చింతపండు పులుసు. ఏంటి అలుక్కాయలు కూడా అంత వేసేది? అలిక్కాయలు కాదు, పంచదార వేసేసాను. చింతపండు పులుసు అని చెప్తాడు. కాదు, అది టమాటా చింతపండు పులుసులో టమాటా బాత్.
మిక్సీ వేయాలి ఎవరికైనా చెప్పు కుక్కర్లో అది కలపాలి కలపాలి ఉండకైతే అది కలపాలి ఫస్ట్ అరపరిగెత్తింది ఓకే అండి ఇదిగోండి పాయసం అయితే అయిపోయింది ఇందులో ఇంకా బెల్లం ఇంకా అది అరగబెట్టి చల్లారి పెట్టాము కలుపుతాను ఫస్టే కలిపితే ఏమైతుందంటే పాలు ఇరిగిపోతాయి అనమాట ముక్కలు ముక్కలుగా వచ్చింది వీళ్ళకైతే టమాటా బజ్జీ ఇస్తా వాళ్ళైతే అల్లం చట్నీ వేసుకొని టమాటా బజ్జీ వేస్తారు ఈ రెండు అయితే అయిపోయినాయి నెక్స్ట్ మనం అయితే మెయిన్ వంటలోకి అయితే వెళ్ళిపోవాలి ఇది ఎవరికైనా అప్పచెప్పాలి నువ్వేం చేస్తావు కట్టాకి పప్పు మిక్సీ వేసా కలవతులుగా సేమియా ఉప్మాకు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతుంది ఒక్కటి ఏరియా వస్తాను అది తెచ్చాలి ఎక్కడైనా పెట్టుకోండి వెళ్ళి ఉప్మాలో చెత్త రాకుండా ఎలా ఉంటుంది పక్కన తీసుకొని చెత్త అంతా పక్కన పడి అక్కడే ఉంది చాలా రాత్రి తినలేదు పోయిందన్నారు మీరు తినరా చనేస్తుందంట చలిగాలికి తిందంట లోపల అవును అక్కడ పై దగ్గర కూర్చోవచ్చు కదా అక్కడ ఉంది మంట పెట్టారు కదా అలాగే అయిపోయిందా టిఫిన్ ఉప్మా అయిపోయింది బిర్యానీ కూడా అయిపోయింది రెండో టాప్ కానీ వాళ్ళకి నీళ్ళు అంటే తోడిద్ది కానీ పెద్దవాళ్ళకి ఒక్కసారి చేయి పెట్టామంటే కాలిపోయినా ఉంటుంది నీళ్ళు వేడైపోయినాయి ఇక ఎగిరి ప్లేట్లో పట్టింది దేవదోత సండే స్పెషల్ సేమియా సేమియా పాయసం ఉప్మా సేమియా ఉప్మా అని చెప్పారు ఇందాక మాకు అంటే సేమియాని ఉప్మాని కలిపి చెప్పేసి వంట చేద్దానన్నాడు అక్కడ ఉంటే ఇక్కడే వంట అయిపోతుంది ఉప్మా చేశారు దగ్గర ఉంది. ఇది పొల్లెట్టే ముందు నువ్వు చేసే వల్ల చెప్పా స్వీట్ స్వీటా ఉప్మా స్వీట్ స్వీట్ అనేసరికి కన్ఫ్యూజ్ అయ్యా దేవి ఫోన్ చేసిందమ్మా చెయ్యలే నాకు నీ ఫోన్ లోపల ఛార్జింగ్ ఎట్లా నీకు పక్కన
చికెన్ తేలేదా? లోపల చికెన్ ఫ్రిడ్జ్లో తెచ్చే గిన్నెలు తీసుకో సూర్య. అరే లోపల ఫ్రిడ్జ్లో చికెన్ ఉందని తెచ్చి 2 గిన్నెలో 3 గిన్నెలో ఉంటుంది చూడు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? చికెన్ ఫ్రై చేస్తున్నావు. ముందు ఇంకేమన్నా చేయాల్సింది? ఇంకా దమ్ బిర్యానీ చేసేస్తా. ఇదే ఫుల్ టైం పట్టదు. నువ్వు వెళ్ళి కుర్పీ తీసుకురా. ఇక్కడ ఉంటే నేనే తీసుకుంటా లోపల తేవాలి. రాత్రి కలిపి పెట్టుకుంటే మంచి రుచిగా ఉంటుంది అని రాత్రే కలిపి పెట్టారా? ఇది బిర్యానీకి ఏంటి జాయింట్? ఏదైనా పర్లేదు. ఇంకా వండి ఇప్పుడు ఇంకా గిన్నె ఒక గిన్నె తెచ్చేసి బిర్యానీకి అది ఫ్రై చేసేస్తారా? అంటే ఇట్లా కొన్ని ముక్కలు బిర్యానీకి బాగుంటాయి, కొన్ని ఏమో ఫ్రైకి బాగుంటాయి. జాయింట్లు బిర్యానీలో వేస్తే కరిగిపోతుంది. ఫ్రైకి కూడా ఇవే బాగుంటాయి కదా. మొత్తం ఫ్రై చేసి ఆ జాయింట్ల వరకు బిర్యానీలో చిట్టి ముత్యాల బిర్యానీ చేసుకుంటాం. చిట్టి ముత్యాల బిర్యానీ సరే కానీ ఇది మాడిపోతుంది ఆయిల్. కురిపితారా? వంటగదిలో ఉండిద్ది మూల. అది కూడా లాస్ట్లో వేసేయడమే. ఇప్పుడు కూర్చో. ఒక్క పీసే అందులో వేస్తే కలిపేసుకోకుండా కలపాలిగా చేత్తో. పెరిగి వేయాలంటే చేత్తోనే కలుపుతారు. నేను వంట అన్నాడుగా. ఆ పెరుగు రండి వేసేయండి అందులో. వీడియోకి వెళ్ళి నువ్వే చెయ్యట్టు. చెయ్యి నాకు ఇందులో ఉంది. అందులో ఇరికిపోతే వాళ్ళు ఎవరోగలకి అయిపోయింది. పండగ రోజు బంగారు దొరికింది. కలిపేనా? చెయ్యి పెట్టాల్సిందే. చెయ్యి పెట్టేయండి అయితే. చూసావా తోసేసుకున్నా చెయ్యే మరి. కలిపినట్టే కలుపుతున్నారు.
ఇప్పుడు రంగంలో దిగుతుంది నగండా ఏంటదే అని ఇంకేం కావాలి పొద్దున జీలకర్ర అన్ని దాంట్లో వేసే మొత్తం సాజీరాలేగా సాజీరా కేజీ అయింది అనమాట. మామూలుగా కూర్చుని పోలేదు మోకాల మీద నీకు ఇబ్బంది కష్టం లేకుండా ఇప్పుడు నీకు ఆయిల్ వేసారుగా ఈజీగా కలుపుకోవచ్చు. ఇప్పుడు అదే వేస్తా కష్టం అయ్యేది కష్టం అయింది ఇప్పుడు నీకు మళ్ళీ ఇగో ఈ గెరిట పట్టుకో కారం కలిపి పెట్టుకొని అయితే అల్లు కలిపేసారు. నువ్వు కలపచ్చుగా నుంచి ఏం చేస్తున్నావు నేను కలిపితే ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఒక మొక్క పెట్టి కలవ ఫుల్గా వచ్చింది. ఏం అవతలే పెరిగేసామే ఏం కాదు నెక్స్ట్ టైం బిర్యానీ నువ్వే చేసేయాలి. నేను కలిపాను కాబట్టి ఎంత టేస్ట్ వచ్చింది బిర్యానీ కానీ తర్వాత నా చేయి పడింది కాబట్టి నా చేయి పడింది కాబట్టి ఇంత టేస్ట్ వచ్చింది. ఆకుల చేతికి గోల్డ్ రింగ్ లేదనుకుంటాను. ఈ చేతి కొనుక్కుంటానన్నా కొనుక్కోలేదు పేరుకి పట్టుకోల రింగ్ కూడా చూస్తున్నాడు ఆడ చేసి కొహల రింగ్ ఉందని కలపనన్నాడు. దానిగడేడి కలపేరా ఇది ఇవేనా వాళ్ళు మాత్రం ఇక అక్కడ పెట్టారు చూడు పొయ్యి దగ్గర. నీకు వచ్చేది నువ్వు చేసే ఇచ్చేది. వాతావరణం అయితే ఈరోజు కొంచెం పర్వాలేదండి. ఎండ అయితే ఇప్పుడే వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 9 దాటుతుంది. వంటలు అయితే చేస్తున్నారు, చాలా వరకు అయిపోయినాయి. అంటే సాంబారు కట్టా పెట్టేసి ప్లస్ చికెన్ ఫ్రై చేస్తున్నారు. ఇంకా బిర్యానీ ఒకటి వేసేస్తే దమ్ బిర్యానీ వంటలు అయితే అయిపోతాయి 10 గంటలకల్లా. ఇంకా 10 గంటలకు ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వాతావరణం అయితే కొంచెం పర్లా. నిన్న వర్షం బాగా పడింది కదండి, వాళ్ళైతే వర్షం లేదు. వర్షం లేకపోతే మనకి భోజనాల కార్యక్రమం మధ్యాహ్నం ప్రేయర్ అనేది కొంచెం జనాలు వాళ్ళు రావడానికి కూడా బాగుండిద్ది. వర్షం వచ్చిద్దేమో అని చెప్పి టెంట్ కూడా మనం వాటర్ ప్రూఫ్ టెంట్ అయితే వేయించాం బయట. ఇంకా అంటే క్రిస్మస్ కాబట్టి, పండగ కాబట్టి అందరూ మన సంఘస్థులు వాళ్ళ చుట్టాలు కూడా అందరూ కూడా చాలామంది అయితే మందిరానికి అయితే ఈరోజు వస్తారండి. అందుకని అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేయాలి చేస్తున్నాము. జరుగుతాయి వంటలు. బిర్యానీ ఏంటి దించేసి పక్కన పెట్టారు? చికెన్ సరిపోదు అందులో మళ్ళీ దగ్గర దమ్ బిర్యానీ వేస్తున్నారు. ఇదేమో ఫ్రైకి అమ్మమ్మ స్నానం
రైస్ ఇది కిందకి ఇచ్చేస్తాను దమ్ చేసి రైస్ ఇది వేసేస్తాను తీసుకెళ్ళి దగ్గర దాంట్లో పెట్టేసి వదిలేసేయండి రైస్ ఉడకబెట్టాలి ముందు అదే ఉడకబెడతాను ఆ పై మీద పెట్టాల్సి సాంగ్ ఇక్కడ చాలా తప్పలేదు రెండు పట్టు అక్కడ బోల్ టైం పెట్టేసి పొలాల పై మీద పెట్టేయచ్చు పెట్టేసి అలా వదిలేస్తే ఉంటావా మరి దగ్గర నువ్వు మన ఆంటీ ఆంటీ నేను విడిపోతానన్నా మరి లాస్ట్లో చేద్దాం ఉండండి అయితే మినరల్ వాటర్ కాదు అది వాటర్ తెచ్చుకోండి బిర్యానీ అయితే పెట్టామండి చికెన్ అయితే ఇంకా జనాలు వస్తున్నారని మళ్ళీ తెప్పిస్తున్నాం అనమాట అందుకని దీన్ని పక్కన పెట్టేస్తాను బిర్యానీ అయితే అదే బిర్యానీకి చికెన్ అంతా కలిపేసి పెట్టేసాం అదైతే మగ్గుతుంది రైస్ ఏమో పుల్లలపై పెడుతున్నారు వాళ్ళు ఇంకా పుల్లలపై మీద చేసిన తర్వాత రైస్ ఉడికిన తర్వాత పుల్లలపై మీదే దమ్మేసేస్తాం అనమాట చికెన్ ఫ్రై ఇక్కడ చేస్తే అక్కడ చేస్తే త్వరగా అయిపోతుంది ఇంకా మేము కూడా వెళ్ళి త్వరగా రెడీ అయిపోవచ్చు ఎన్ని కేజీలు ఇది బిర్యానీ 7 కేజీలు 7 కేజీలు బిర్యానీ 7 కేజీలు రైస్ ఇది 7 కేజీలు ఫ్రై అదే రాజుకుంటే కాలిపోద్ది మంచి బందోబస్తుగా ఫ్యాన్ లేదా తేలిగ్గా ఉంది ఇగో అరే ఇది తీసి ఇక్కడ పెట్టు ఆ కళాయి తీసి పొయ్యి మీద పెట్టి ఇది తీసి అక్కడ పెట్టేసి తర్వాత ఇది తీసి ఇక్కడ పెట్టి అది ఇక్కడ పెట్టి దాన్ని పెట్టాలి అంతే ఊళ్ళో కూడా కింద పెట్టి ముందు ఆ కళాయి తెచ్చి సెంటర్లో పెట్టి సెంటర్ కొందా ఇది తీసుకొని కదిపోతుంది అంత కలిసి తీసుకో తీసుకో ఇది పట్టుకునే లోకల్ కావాలా ఏం బాల నీ డ్రెస్ ఎవరు కొన్నారు సూపర్ ఉంది నీ డ్రెస్ ఫస్ట్ తీసుకోవాలా ప్యాకెట్ సూపర్ ఉందా కదా ఎవరు కొన్నారు నీ డ్రెస్ సూపర్ బాగుందా కానీ ప్యాకెట్ తీసుకుంటాను కళాయి మంచిది
పరుపులు వేసేస్తున్నారు బస్తాలు. అదే పెట్టుకోమని ఫోని Thank you, Jesus. Hallelujah. Hallelujah. మరి మిగతా వారు కూడా త్వరగా మీ పనులు ముగించుకొని రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఏంటి వీళ్ళు మామూలుగా మాట్లాడతారండి. సగం వేసాక పంపేసిందండి. ఆ దబరా దించేస్తే ఇది అందులో వేసి ఇది ఆ దబరా లేపి ఇందులో పంపేద్దాం. మళ్ళీ తీసి అందులో వేసేయచ్చు. చాలండి. ఉడికిపోద్ది. ఇది దమ్మవ్వాలి కదా. ఇంకా ఉండక్కర్లేదు ప్రైవేట్ ఉండక్కర్లేదు. అటు స్టాండ్ అండి అంత పైకి ఏంది? నువ్వు 28 తీసుకుంటే చాలా వాళ్ళకి ఇద్దరు 28. పెట్టాలా? ఆ రైస్ వేసేయాలి ఇందులో.
వేసేసి అవి మంచాలి కదా. ఇదంతా అందులో అది అవసరం లేదు, తీయ అవసరం మళ్ళీ తీమా కాండి. అది ఇందులో పంపి అది తొడవ అవసరం లేదు, మళ్ళీ వేస్తాంగా. అక్కడే ఉన్నాయి. ఇక ఇది లాగేయండి రైస్ కాండి. అడుగునే ఉండాలి అది. ఏంటి హనీ వేయలేదు మేకప్? అయినా హనీ క్యారెక్టర్ ఏం లేదన్నారు కదా. అవును, మెయిన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉంటావు, కానీ నువ్వు పడుకొని ఉంటావు అంటగా, ప్రేమలో ఉంటావు అంటగా. ఆడి డానీ గాడికి అవ్వాలి కదా మేకప్. డానీ గాడికి లేదా మేకప్? అది రెచ్చిపోతుంది కడుపు వచ్చేసరికి. అది నువ్వు ఎలాగే ఉంటావు తర్వాత అయితే ఫోటో తీయించుకో. ఇది ఎవరు కానివ్వండి, టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. వెనక పట్టుకోలాగా అది ఇలా పట్టుకొని ఉంది. ఏదో కానీ రా పాటలు వాక్యం సాక్ష్యాలు అందరి సాక్ష్యం వాగ్దానాలు అమ్మీ నువ్వు గట్టిగా చెప్పైనా ఇప్పుడు చెప్పు ఫస్ట్
వెనక్కి వెళ్ళిపో ఫాస్ట్గా. అన్ని డైలాగ్ అదే ఒకటే, చిత్తమే నా జీవితంలో జరుగు. జనాభా లెక్కల కోసం బట్టలు వచ్చాం. నా భార్య 2 గర్భవతి, నొప్పులతో బాధపడుతుంది. ఎవరైనా మనకు స్థలం ఇస్తే బాగుంది. ఎవరినైనా అడిగి చూద్దాం. ఎవరు జనాభా లెక్కల కోసం బట్టలు ఏంటి అనబోయి ఎవరు ఎవరైనా ఏంటి ఎవరు మీరు? జనాభా లెక్కల కోసం బట్టలు వచ్చాం. మా భార్య 2 గర్భవతి, నొప్పులతో బాధపడుతుంది. మా ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? వెళ్ళండి అయ్యా, మా ఇంట్లో స్థలం లేదు, ఏం లేదు, వెళ్ళండి. జనాభా లెక్కల కోసం బట్టలు వచ్చాం. మా భార్య 2 గర్భవతి. అక్కడ డైలాగులు మార్చేసాడు, ఆడికి రాదు. ఏదైనా చెప్పొచ్చు, నా సేమ్ డైలాగ్. సరే దీని తర్వాత నెక్స్ట్. ఎవరు మనకు సాయం చేయట్లేదు. అక్కడ ఏదో పసులు పాకలా కనపడుతుంది. ఈ రోజు నైట్కి అక్కడ ఉందాం. సరే ఈ రోజు అక్కడ ఉందాం, తర్వాత రాత్రి దాకా చూస్తాం. ఇప్పుడు ఏంటి డైలాగ్ అది? అదే ఒక అది ఎలా తీస్తావే? కవర్ తీసుకోండి, కవర్ చేసేసి తీయడం కదా. కానీ కవర్ తీసి ఏమో వదిలే, మా అమ్మలకి అలాగే ఉంచేసుకో. అలాగే చున్నీ ఇలా కిందకేసి చున్నీ కవర్ చేసి ఇది ఇచ్చేస్తావా? ఇది పట్టుకో, దానికి కవర్ చేసి అంతే. ఇది ఇచ్చే ఇప్పుడు ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మనకు క్యాలెండర్ ఓపెనింగ్ అంట. అయిపోయింది ఇది, అంతేనా? ఇంకా నువ్వు వచ్చి వస్తే రండి అందరూ. డైలాగ్ చెప్పి మీకు ఇచ్చేస్తా. కానీ కంప్లీట్ అయిపోయింది. మీరు వచ్చి లాస్ట్ డైలాగ్ చెప్పండి. మీరు వచ్చి లాస్ట్ డైలాగ్ చెప్పండి. మీరేంటి లాస్ట్ డైలాగ్ నేర్చుకోరు? అంతే. పోనీ ఆ లిప్ సింక్ ఇస్తారు, నువ్వు చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు తెల్లారి మళ్ళీ దూరం తీస్తాను. అది ఎందుకు తీస్తావు? హెయిర్ బ్యాండ్ అంగు తీస్తావు. నేను అమాయకంగా నీరసంగా ఉన్నాను. క్యాలెండర్ వేలం పాట. సరే లాస్ట్ ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోండి. లాస్ట్ లో సాంగ్ కదా పెడతా. ఫ్రంట్ కి తిరగండి అందరూ. తెలీదు మరి నాకు. ఫస్ట్ డైలాగ్ గుర్తులేదు, లాస్ట్ డైలాగ్ ఎలా వచ్చేస్తా. నేను చెప్తాగా, సైలెంట్ గా ఫోన్ చేశాడు. నా ఫోన్ తీసుకో. నీకు చేయకపోతే ఎవరికైనా చేస్తానులే. ఇంకా అటు ఓకే. ఇప్పుడు ప్రార్థన ఆఖరి ప్రార్థన అరే మో చాలా పోసేస్తున్నాం. కానీ కొంతమంది ముస్లిమ్స్ ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారమ్మా, ప్లేస్ ఇస్తున్నాం.
సరే కూర్చుని పండి, తర్వాత ఖాళీ ఉంటుంది మీరు ఇక్కడ నుంచి. అరే ఒక కుర్చీ అందుకు ఎక్కడ ఉందరే. డానియల్ కూడా వీడియో తీయలేదా? చూడు ఎన్ని పెట్టారు, నాకు పెట్టారు అన్నయ్య నువ్వు. అది నందుదమ్మా, ఆ బిస్కెట్ పెట్టి నందుది, అది కదా అది కవర్ ఆల్దా. నేను ఒకటి తెచ్చాను నల్ల కవర్. వద్దు వద్దు అడుగుతుంది. కట్ట తీసుకెళ్ళి వెంబడే తీసుకెళ్ళిపోవాలి పైసా వేసుకోవాలా పెరుగు చట్నీ
చేసాగా నేను ఇంకొక వచ్చి మీ నాన్న వస్తున్నాడు అక్కడ సరిపోతారు ఫ్యామిలీ సరిపోతా అక్కడ ఇంకోటి వచ్చి ఏం చేస్తున్నారా భోజనాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇంకా అన్ని క్లీన్ చేసేసాక షామినా అన్ని వెళ్ళిపోయాక ఇంకా ఉండాలా వెళ్ళిపోవాలా అనేది అప్పుడు ఆలోచిస్తాం కూర్చొని. ఇంకా భోజనాలు అన్నీ బాగున్నాయా? అన్నీ సూపర్ ఉన్నాయి, అన్నీ ఎక్సలెంట్ గా కుదిరింది. దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఏం మిగలలేదు, కంప్లీట్ గా అయిపోయింది. ఏం మిగల నార్మల్గా ఎప్పుడు మిగిలిద్ది. ఈ రోజు అయితే మళ్ళీ ప్యాక్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఏం ప్యాక్ చేయకుండా ప్యాక్ చేసే పని లేకుండా కంప్లీట్ గా అయిపోయింది. మొత్తం. అయితే నువ్వు ఇంకా లోపల కూడా అవన్నీ సెట్ చేస్తే ఈ షామ్యానా వాళ్ళు వస్తున్నారు కదా, వెళ్ళిపోవచ్చు మనం. ఆ పెద్ద దాపరాన్ని పెద్ద కాలం ముందు కడిగిచ్చు, షామ్యానా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తర్వాత నిదానంగా మనం కడుక్కోవచ్చు. లోపల కూడా క్లీన్ చేయించేసి కాదే అండి. వైట్ శారీ కొనుక్కున్నావేంటి ఈ సంవత్సరం? రాత్రి కట్టి కలర్ కట్టి ఇప్పుడు ఇది కట్టారా? నేను అదేంటబ్బా అదే వైట్ తీసుకుందాం అనుకున్నాను. మరి జనవరి ఫస్ట్కి పగలేమో చిన్న చేంజ్ ఇచ్చావు రెండింటికి. రివర్స్ చేసింది అంతే ఇప్పుడు తప్పుడు. మార్చేసిందా? డ్రెస్ చేంజ్ చేసిందా? ఉండలేము. ఏది చట్నీ ఇప్పుడు ఉందా? నేనే నెల మీకు కావాలి బిర్యానీ రా. బిర్యానీ అన్న. అరే పులిహార బిర్యానీ తినండి అందరూ. చాలా బాగుంది కాంబినేషన్. చాలు చాలు అదే కలుపుకొని తిని వాళ్ళని ఆస్వాదిస్తారు కదా. పులిహార బిర్యానీ తినండి అక్కడ తీసుకొని ఒకేసారి అందరూ తినవా? ఏం తింటావు నువ్వు?